లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక పని కరెక్ట్గా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని రేవంత్ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. అభివృద్ధి ఒక్కచోటే పరిమితం కాకుండా అన్ని చోట్లకు విస్తరించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ముఖ్యంగా హాస్పిటల్స్ విషయంలో అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అటు సచివాలయంలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ తీసుకొచ్చారు. ఈవీ ఆటోలతో మహిళలకు ఉపాధి కల్పించే విషయంపైన సమాలోచనలు సాగుతున్నాయి. అభివృద్ధికి వికేంద్రీకరణ జరిగితేనే అన్ని ప్రాంతాలకు మేలు అని రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచి అనుకుంటోంది. అందులో భాగంగానే హాస్పిటల్స్ ను క్రమపద్ధతిలో జనాభాకు తగ్గట్లు, డిస్టెన్స్ కు తగ్గట్టు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 636 పీహెచ్సీలు, 249 సీహెచ్సీలు ఉన్నాయి. అలాగే 4693 సబ్ సెంటర్లు ఉన్నాయి. గతంలో వీటి ఏర్పాటుకు ఒక ప్రాతిపదిక అంటూ లేకపోయింది. స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో వారి సొంత గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో పీహెచ్సీలు, సబ్ సెంటర్లు కొందరికి చాలా సమీపంలో ఉంటే మరికొందరికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చాలని ప్రజాప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ప్రజా ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించే ఆస్పత్రుల సంఖ్యను పెంచబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 220 సబ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతోంది. అలాగే కొత్తగా మరికొన్ని బస్తీ దవాఖానాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. వీటి నిర్మాణానికి సుమారు 350 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొత్త పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై దృష్టి సారించింది. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళల ఉపాధికి సహకరించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోల్ని కొని డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ కొత్త పథకం రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని భరించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ ఆటోలు కొనే వారి కోసం ఓ కొత్త పథకాన్ని రూపొందించాలని రవాణా శాఖకు ఇటీవలే సీఎం సూచించారు. సో ఇదే జరిగితే మహిళల ఉపాధి విషయంలో మరో అడుగు ముందుకు పడినట్లే. రేవంత్ ప్రభుత్వం చేసిన ఓ సరికొత్త ఆలోచన సివిల్స్ ఆశావాహుల్లో వెన్నుతట్టి ప్రోత్సాహం నింపింది. ఆర్థికంగా వెనుకబడి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న 135 మందికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద ప్రజాప్రభుత్వం వారిని సెక్రటేరియట్ కు పిలిచి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఆగస్టులో అందజేసింది. ఆ సహకారం అందుకున్న వారిలో ఇప్పుడు 20 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. చేయూత ఇస్తే మన అభ్యర్థులు సత్తా చాటుతారనడానికి ఇదే నిదర్శనం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేసేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా గురువారాల్లో ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ సెషన్ నిర్వహించారు. ఇందులో అసెంబ్లీకి మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు 57 మంది ఉన్నారు. వారికి సభా సంప్రదాయాలు, ప్రొసీజర్ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడలను ప్రోత్సహిస్తుంది. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా అందరినీ ఆటల వైపు మళ్లించడం, నగరంలో పెద్ద టోర్నీలు, క్రీడోత్సవాల నిర్వహణ విషయంలో సీఎం రేవంత్ స్వయంగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే 57 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మక ఫుట్బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీకి హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇచ్చేలా చేశారు. సంతోష్ ట్రోఫీ హైదరాబాద్ లో జరగడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా ఈ యూనిఫామ్ చీరలు ఇవ్వాలనుకుంటోంది. ఈ చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు రూపొందించారు. మహిళా సంఘాల కోసం తయారు చేసిన యూనిఫామ్ చీరలను సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఈ నెల 12న మంత్రి సీతక్కకు చూపించారు. ప్రభుత్వ నిర్ణయంపై మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించింది. గ్రామాల్లోని మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి వారిని కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనానికి జవాబుదారీతనం తెచ్చేందుకు, చేసే పనిలో పారదర్శకత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సచివాలయంలో ఈ నెల 12 నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమల్లోకి తెచ్చింది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవటం, తొందరగా వెళ్తుండడం మంత్రుల తనిఖీల్లో గుర్తించారు. దీంతో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తో ఉద్యోగుల హాజరుపై కఠినంగా ఉంటోంది ప్రభుత్వం. రాష్ట్ర సచివాలయం పాలనా విభాగానికి గుండెకాయ లాంటిది. అలాంటి చోట్ల నిర్లక్ష్యానికి తావులేదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. For more videos like this, subscribe Big TV channel.